how to improve your potential. Now all are మొత్తం అందరూ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఆల్ ఆర్ ఇన్ ద వెరీ seriously revising for board exams, 10th class. So now this is the crucial time to increase your potentials even by 1%, 2%. So that will help you to increase your marks. So first you should know how much you have completed. Okay, you should know your potential. So for that I will just give you. After knowing your potential, then you can increase. Okay, depending upon the situation, you can increase it. So you take any subject, and I'll give you a tabular form, right? Let us say subject maths. You take maths subject, so that serial number 1 chapter, you write the chapter name and you write the concepts A, B, C, D, E, so on and so on. Okay. A, B, C, D, these are the sub concepts of this chapter, right? Maybe first chapter real numbers, are real numbers lo what sub concepts are there, you have to find out. So that means you can have a tabular form for this, right? So after that, like that you write all the chapters, second chapter, third chapter, etc. సో తర్వాత ఇక్కడ మీరు యూ గ్రేడ్ యువర్ కాన్సెప్ట్. ఈ ఏ అనే కాన్సెప్ట్ నీకు అవుట్ ఆఫ్ 10 గ్రేడ్ చేసేసుకోండి. అవుట్ ఆఫ్ 10 మీరు గ్రేడ్ చేసుకోండి. ఈ ఏ అనే టాపిక్ మీకు ఎన్ని మార్కులు నీ అంతటి నువ్వు అసెస్ చేసుకోవాలి, రైట్? నీకు 8 వస్తాయా, లేదా ఫుల్లీ థరోలీ రివైజ్డ్ అయితే 10 అవుట్ ఆఫ్ 10 పెట్టుకోవచ్చు. ఓకే, నీకు మధ్యలో డౌట్ వచ్చి ఆగిపోతున్నావా ఏదైనా క్వశ్చన్స్లో అంటే అప్పుడు 8 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది నీకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. నువ్వు ఎంత చదివావో మీ టీచర్కి, మీ పేరెంట్స్కి తెలియదు, ఎందుకంటే అది నీ మనసులో ఉంటుంది కాబట్టి. అందుకని నువ్వు ఎంత చదివావో చూసుకుంటూ దానికి తగ్గట్టుగా ఇక్కడ మార్క్స్ వేసుకోవాలి. బి కాన్సెప్ట్ 8 అనుకోండి, ఏం 10 అనుకోండి, ఇది 5 అనుకోండి, లేదా ఇది 9 అనుకోండి. లైక్ దట్ యూ జస్ట్ గివ్ ద మార్క్స్ అన్నమాట. ఇలా మార్క్స్ వేసుకుంటూ అన్నీ మొత్తం యూ రేట్ యువర్ కాన్సెప్ట్స్. సో ఇలా మొత్తం అన్ని చాప్టర్స్కి మీరు చేయండి, ఎన్ని మార్కులు వస్తాయో చూసుకోండి. సో టోటల్ ఏదో సమ్ ఎక్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మార్క్స్ వచ్చాయి. ఎక్స్ అవుట్ ఆఫ్ మేబీ ఇక్కడ 16 చాప్టర్స్, లేకపోతే ఇక్కడ ఈ మొత్తం 60 కాన్సెప్ట్స్ అనుకోండి. 60 కాన్సెప్ట్స్, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. 60 కాన్సెప్ట్స్ అంటే ఈచ్ కాన్సెప్ట్స్ 10 మార్క్స్ అయితే కనుక సో 600 మార్క్స్ అవుతుంది. అంటే నీకు ఈ ఎంత ప్రిపేర్ అయ్యావు అన్నది ఈ మార్క్స్ వేసుకుంటే మొత్తం నీకు 60 కాన్సెప్ట్స్ లేదా 100 కాన్సెప్ట్స్ వాట్ ఎవర్ ఎన్ని కాన్సెప్ట్స్ మీకు అది లిస్ట్ అవుట్ చేస్తేనే మీకు తెలుస్తుంది. అప్పుడు 600 అంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటే నీకు ఎక్స్ వస్తుంది. ఇక టోటల్ కాన్సెప్ట్స్ ఇంటూ 10 మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ వస్తాయి. అంటే దిస్ ఈజ్ యువర్ స్కోర్, అంటే నువ్వు ఎంతలా ప్రిపేర్ అయ్యావు అన్నమాట. దీనికి నువ్వు యూ కెన్ హ్యావ్ పర్సంటేజ్ ఆల్సో, వై పర్సంటేజ్. ఇక్కడ ఎక్స్ మార్క్స్ టోటల్ మార్క్స్, దాన్ని నువ్వు కన్వర్ట్ చేసుకుంటే పర్సంటేజ్ కింద వై పర్సంటేజ్ వస్తుంది. దిస్ వై పర్సంటేజ్ ఈజ్ యువర్ పొటెన్షియల్ అన్నమాట. ఓకే, అంటే ఇది మీకు కొంతమందికి 90 రావచ్చు, కొంతమందికి 60 రావచ్చు, 60% రావచ్చు, ఓకే 80% రావచ్చు. ఇట్ ఈస్ ఈజీ టు జడ్జ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. అప్పుడు దీన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఈ 80%, 60% వాట్ ఎవర్ ఏం ఇంక్రీజ్ చేయాలి? యూ కమ్ అగైన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు ఈ ఏ పార్ట్ అన్నది
ఏ పార్ట్ అన్నది మీకు ఏమీ అక్కర్లేదు కదా, ఇది ఆల్రెడీ డన్. సో దీన్ని మీరు రౌండప్ చేసేసుకోండి. ఇది మీరు రివైజ్ చేసుకుని ఈ 8ని కూడా 10 కింద మార్చుకోండి. అంటే థరోగా రివైజ్ చేసి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే 10 మార్క్స్ వచ్చేలా చూసుకోండి. సో ఇది 10 కూడా ఉంది కదా, యూ డి నాట్ వరీ అబౌట్ దిస్. అగైన్ దీనికి ఇంకొంచెం టైం తీసుకుని యూ మేక్ దిస్ ఆల్సో. సో యూ మేక్ దిస్ ఆల్సో లైక్ దిస్. ఎక్కడైతే నీకు 10 కన్నా తక్కువ వచ్చాయో దాన్ని స్లోగా 1 by 1 డోంట్ స్టార్ట్ ఇన్ ద మిడిల్. ఎప్పుడైనా సరే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తేనే అది బాగుంటుంది. ఒక ఆర్డర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ర్యాండమ్గా 4th చాప్టర్ 3rd చాప్టర్ అలా తీసుకోవద్దు, ఒక్కొక్కప్పుడు మర్చిపోయే అవకాశం ఉంది. అందుకని ఎప్పుడైనా సరే మీరు ఏ వర్క్ చేసినా సరే మీరు చాప్టర్ 1 నుంచో లేకపోతే కింద నుంచి వెనక నుంచి ముందుకో ఏదో ఒక ఆర్డర్ పెట్టుకుని ఆర్డర్ ప్రకారం చేయాలి. సో ఇప్పుడు ఇలా నువ్వు చేసుకుంటూ వస్తే అగైన్ ఒక న్యూ స్కోర్ వస్తుందన్నమాట. ఈ న్యూ స్కోరు లెటస్ సే Z అనుకోండి. ఇది Z అనుకోండి. అంటే ఈ Z అన్నది గ్రేటర్ దాన్ X అయి ఉండాలి. X అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడైతే తక్కువ మార్కులు వచ్చాయో దాన్నే నువ్వు థరోగా రివైజ్ చేస్తున్నావు కాబట్టి ఈ 8, 5, 9 ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి నీకు వచ్చే కొత్త టోటల్ Z అవుతుంది అనమాట. అంటే Z డెఫినెట్గా X కన్నా ఎక్కువ ఉంటుంది. అప్పుడు నీకు వచ్చే పర్సంటేజ్ కూడా ఇక్కడ ఫైనల్ పర్సంటేజ్ Y1 అనుకుంటే ఈ Y1 ఈజ్ గ్రేటర్ దాన్ Y. అంటే నీ పొటెన్షియల్ని సిస్టమేటిక్గా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ మెథడ్ నీకు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇదే ఇప్పుడు మీరు మ్యాథ్స్ చేశారు కాబట్టి సేమ్ ప్రాసెస్ మీరు మిగతా సబ్జెక్ట్స్ కూడా చేసుకోవడమే. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఒకటేమో మీ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం 200% ఉంది. తర్వాత నీవు ఒక ఫాస్ట్ ట్యూషన్లో నీకు అన్ని కాన్సెప్ట్స్ సరిగ్గా వచ్చేయలేదు అనేది ఒక ఫాస్ట్ చెక్ వస్తుందన్నమాట. ఒక ఫాస్ట్ చెక్ అంటే మొత్తం అన్ని చాప్టర్స్ చూస్తావు కాబట్టి, అన్ని టాపిక్స్ చూస్తావు కాబట్టి నీకు ఒకసారి ఫాస్ట్ రివిజన్ ఆఫ్ టాపిక్స్ కూడా అయిపోతుంది అనమాట. దెన్ నీకు ఎక్కడైనా మర్చిపోయేవా లేకపోతే ఏదైనా టాపిక్ రివైజ్ చేయాల్సి ఉందా అవన్నీ కూడా నీకు ఈజీగా తెలుస్తాయి అన్నమాట. అందుకని ఈ మెథడ్ని మీరు సెల్ఫ్ అసెస్మెంట్ కింద మీరు తీసుకోవచ్చు. సెల్ఫ్ అసెస్మెంట్ ఎందుకంటే మీరు ఎంత చదివారో అది మీకే తెలుస్తుంది. ఓకే, మీరు ప్రీ ఫైనల్స్ రాస్తుంటారు, సైకిల్ టెస్ట్ రాస్తూ ఉంటారు, ఇవన్నిటిలోనూ వచ్చే మార్కులు సిన్సియర్గా రాస్తే ఓకే. మీరు సిన్సియర్గా రాసిన టీచర్స్ సిన్సియర్గా కరెక్ట్ చేస్తారన్న ఇది కూడా లేదు. సో అక్కడ మార్క్స్ అన్నది ఒక 100% యాక్యురసీ ఉండదు కాబట్టి ఇది 100% యాక్యురసీ కాబట్టి, ఎందుకంటే నీకు నువ్వే తెలుసుకుందుకు చేసే ప్రయత్నం ఇది. ఈ యాక్టివిటీ నీకు నువ్వే చేసేందుకు చేసుకునే ఇది కాబట్టి దీంట్లో మీకు మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తున్నాయో అవి పెరగడానికి ఆటోమేటిక్గా స్కోప్ ఉంటుంది అన్నమాట. అంటే నువ్వు ఎక్కడ ఏది మర్చిపోయావో అది కూడా రివైజ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. రైట్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ప్లీజ్ డూ దిస్ సెల్ఫ్ అసెస్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ పుట్ యువర్ ఎఫర్ట్స్. మీ ఎఫర్ట్స్ని దానికి అనుగుణంగా పెట్టుకుంటే అది ఒక ఇంటెలిజెంట్ వే ఆఫ్ రివిజన్ అవుతుంది అన్నమాట. స్మార్ట్ వే ఆఫ్ రివిజన్ అవుతుంది. ఏదో మనకి ఎదుర్కొన్న బుక్లో ఏది ఉందో అది రివైజ్ చేయకుండా మనకి ఏది రివైజ్ చేయాలో ముందుకు చేసుకుంటూ వెళ్తుంటే టైము సేవ్ అవుతుంది, నీ మార్క్స్ సేవ్ అవుతాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. హ్యావ్ ఎ నైస్ డే. Wish you all the best for your exams.